అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మాట్లాడుతున్నప్పుడు కొంచెం నా దవడ అనేది కొంచెం పక్కకి పోతూ ఉంటుంది. దయచేసి మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. నా ఎమోషన్ని మాత్రమే క్యారీ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడినట్టుగానే మా అమ్మతో కూడా పెళ్ళేందుకు అవసరమా అని చెప్పి అన్నాను. దాంతో కోపద్రిక్తురాలై కొంచెం దవడ మీద కొట్టడంతో కొంచెం ఉబ్బు ఇటు కొంచెం వాసిపోయి ఉంటుంది చూడండి. కొంచెం వాపు వచ్చింది. పెళ్ళి చేసుకోకుంటే ఏం చేస్తామని చెప్పి దానివల్ల 2 రోజుల నుంచి విపరీతమైన నొప్పి. అందుకే వీడియోలు కూడా చేయలేదు. బట్ మీ అందరికీ తెలుసు, నాకు పవన్ కళ్యాణ్కి ఆపద వచ్చినా కూడా 1 నిమిషం ఆలోచిస్తా. కానీ అదే ఆర్కే రోజాకి ఆపద వచ్చిందంటే మాత్రం అరక్షణం కూడా ఆలోచించను. అందుకే నా నొప్పిని, నా బాధని, నా ఈ లోవర్ జా వంకర పోతున్నా కానీ కేర్ చేయకుండా నేను రోజాకి మద్దతుగా మాట్లాడడానికి వచ్చాను. రోజా గారికి నిన్న వాళ్ళ ఇంటికి స్వయంగా నగిరిలో పోలీస్ వాళ్ళు వెళ్ళి ఆమెకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఏముందనేది నేను ఒకసారి చదివి వినిపిస్తా చూడండి మీకు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్ అక్యూజ్డ్ అండర్ ద సెక్షన్ 35(3) BNSS యు ఆర్కే రోజా అలియాస్ శ్రీలత రెడ్డి. శ్రీలత రెడ్డినా రోజా గారు అసలు పేరు? అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత రోజా అని వచ్చిందా? నేను ఎంత ట్రై చేసి స్ట్రైట్గా మాట్లాడదామన్నా వంకరే పోతుంది. ఏజ్ 53 years. ఏంటి అప్పుడే 53 ఏళ్ళ? ఓకే. వైఫ్ ఆఫ్ ఆర్కే సెల్వమణి. డోర్ నెంబర్ 10-14-241/5. ఏంటిది? మండపం, మండలం, రెవెన్యూ, వార్డ్ నెంబర్ 10, నగిరి మండల్, చిత్తూరు డిస్టిక్. క్యాస్ట్ బై రెడ్డి, ఎక్స్-ఎమ్మెల్యే, నగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. తర్వాత హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఫోర్ ఇట్ నెసెసరీ టు ఎగ్జామిన్ అండ్ క్వశ్చన్ యూ టు ఇది ascertain facts and circumstances from you in relation to the above crime under investigation. Hence you are directed to appear in person before the East PS on 37/26 అంటే 30వ తారీఖు ఆమె పోలీస్ స్టేషన్కి హాజరు కావాలి at 10 AM in East Police Station of Tirupati District. You are accused in East PS crime number 215/2026 under the section 223, 126(2), 351(2), 352 R/W 35 BNS. You are directed to comply with all and are the following directions. You will not repeat this offense in future. You will not tamper with the evidence in any case or in any manner whatsoever. You will not make any threat or inducement or promise to any person acquainted with you will with the fact of case as so as to dissuade him or her from disclosing such facts to the court or to the police officer. You will appear before the court as and when required. You will join the investigation of the case and when required and will cooperate in the investigation. You will disclose all the facts truthfully without concealing any part relevant for the purpose of investigation to reach the right conclusion in the case. You will produce all the relevant documents, materials required for the purpose of this investigation. You will render your
full cooperation assistance in apprehension of the accomplice ఏంది ఇంగ్లీషు you will not allow in any manner destruction of any evidence relevant for the purpose of investigation trial of the case. ఇటు చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు, ఇది నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే ఆర్కే రోజా అలియా శ్రీలత రెడ్డికి నోటీస్ వచ్చింది. ఇందులో ఆమె 30వ తారీఖు ఈ నెలలోనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతికి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, తూర్పు పోలీస్ స్టేషన్కి. ఇందులో ఆమె భవిష్యత్తులో ఇట్లాంటి నేరం మళ్ళీ చేయకూడదని చెప్పి, ఏ సందర్భంలోనైనా సాక్ష్యాలను తారుమారు చేయకూడదని చెప్పి, వాస్తవాలని అంటే ఎవరైతే ఎవిడెన్స్గా ఉన్నారో అక్కడ సాక్షులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకూడదని చెప్పి, అవసరమైనప్పుడు కోర్టు ముందుకు వస్తానని చెప్పి, కేసు దర్యాప్తులో పాల్గొంటానని, వాళ్ళకు సహకరిస్తానని, తర్వాత ఇంకేముంది ఇందులో ఏం అవసరమైతే ఆ వస్తువుల్ని సామాగ్రిని కూడా అక్కడ నేను ఇస్తానని చెప్పి, ఇంకెవరన్నా నిందితులు ఆవిడతో పాటుగా ఎవరో పేరు ఇంకేదో విన్న నేను నిరంజన్ రెడ్డి సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళను కూడా పట్టుకోవడానికి ఈమె సహకరిస్తానని చెప్పి ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి అవసరం ఏర్పడ్డదన్నమాట. ఇది నేను నిన్ననే చేయాల్సిన వీడియో, కాకపోతే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేక చేయలేకపోయినా. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పలానా మినిస్టరు, పలానా ఎక్స్ మినిస్టరు, పలానా ఎమ్మెల్యే అరెస్ట్ అవుతున్నాడు అని వీడియో చేద్దాం అనుకునే లోపల ఇంకొకటి అరెస్ట్ అవుతా ఉన్నాడు. అంటే అతను అరెస్ట్ అయ్యి లోపలికి పోయిండు, ఆయన గురించి మాట్లాడుకున్న లోపు కొత్త అరెస్టు, కొత్త నోటీసులు వస్తూ ఉన్నాయి. అంటే ఇక మీదట నేను ఏం చేయాలంటే TV9 లాగా ఛానల్ని అప్డేట్ చేయాలి. నా కింద ఒక 4-5 పెట్టుకోవాలా, టక్క ఒకటి ఆ రూమ్లో చేయాలి, ఒకటి ఈ రూమ్లో చేయాలి, చెప్తూనే ఉండాలి వీడియోలు. ఇక వాడు అరెస్ట్ వీడి అరెస్ట్ అంటారు, కొడుతూనే ఉండాలి. అంత ఘోరంగా వర్క్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ అట్లనే గతంలో వీళ్ళు కూడా అన్ని ఘోరమైన క్రైమ్స్ చేసిండు. ఇప్పుడు రోజాను అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆవిడ ఒక పేపర్ని, దినపత్రికని విలువలతోటి, సరే అది ఏ పేపర్ అయినా కానీ, సాక్షి కానీ, ఈనాడే కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకేమున్నాయి ఆంధ్రప్రభ కానీ, సూర్య దినపత్రిక, ఏ పత్రికలైనా కానీ వాళ్ళు నమ్మిన వాటిని లేకపోతే వాళ్ళు నిర్ధారించుకున్న వాటిని పబ్లిసిటీ చేస్తారు. కానీ అయితే అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, కానీ పబ్లిక్లోకి వచ్చి అట్లా పేపర్ని తగలబెట్టడం అనేది నేరం. అంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, కోర్టు చెప్తున్న మాట, రాజ్యాంగం చెప్తున్న మాట, మన వ్యవస్థలు చెప్తున్న మాట. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మరి బయటకు వచ్చి ఎందుకు అట్లా పేపర్ని తగలబెట్టాల్సిన దుస్థితి ఏమో ఏర్పడ్డదో నాకు అర్థం కాలే. ఒకవేళ అంత బాధ ఉంటే తగలబెట్టాల్సింది ఎవరు? వైఎస్ జగన్ తగలబెట్టాలి. ఆయన బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు, అటు తిరిగి మళ్ళీ రోజాకి అంటగట్టిల్లు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం మాట్లాడట్లే పాపం, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి ఫీల్ అయింది రోజా. నేను కూడా కొంచెం సరే మాకు ఏ ఇబ్బందులు లేవు, అంతా బాగానే ఉంది అనుకున్నాం. కానీ అటు తిరిగి మళ్ళీ రోజా మెడకే చుట్టుకుంది. ఇప్పుడు రోజా గారిని ఒకవేళ ఈమె గనక ఎగ్జామిన్కి అంటే ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈమెను అరెస్ట్ చేస్తామని కూడా కింద మెన్షన్ చేసేవాళ్ళు. ఒకసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తుంది చూడండి. ఫెయిల్యూర్ టు అటెండ్ ఆర్ కాంప్లీ with the terms of this notice can render you liable for arrest under section 35(3) BNSS. అంటే దీని అర్థం ఈ నోటీస్లోని నిబంధనలకు హాజరు కాకపోవడం లేదా వారు ఇచ్చిన వాటిని పాటించకపోతే సెక్షన్ ఏంది ఇది 35(3) BNS సెక్షన్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ తూర్పు పిఎస్కి సంబంధించిన SHO నోటీసుని పంపించింది ఆవిడకి. ఇప్పుడు సచ్చినట్టు రోజా అటెండ్ అవ్వాలా. మరి రోజా అటెండ్ అయ్యి మరి ఆమె ఏమని అక్కడ ఆన్సర్ చేస్తుంది, ఏమని మాట్లాడుతుందో నాకు తెలీదు. కానీ తెలంగాణ నుంచి ఒక ఆర్కే రోజా అలియా శ్రీలత రెడ్డి గారి అభిమాని కింద నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అంటే ఇదే కదా మెయిన్, రోజా గారిని ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఆవిడేమన్నా తప్పు చేస్తే దాన్ని నిలదీయండి, మేము ఖచ్చితంగా చట్టాలను గౌరవిస్తాం. రోజా కడిగిన ముత్యంలాగా, నిప్పులాగా స్వచ్ఛమైన
ఒక రోజా పువ్వులాగా బయటకు వస్తుందన్న నమ్మకం నాకున్నది. మీరు ఆవిడ్ని ఎన్ని విధాల టార్చర్ పెట్టినా, రోజా గారు కూడా ఆల్రెడీ అంటున్నారు, ఇది కేవలం కక్షపూరితంగా నా మీద చేస్తున్న అటాక్ తప్పితే ఇందులో నిజాలు లేవు, వాస్తవాలు లేవు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది నా మీద అని చెప్పి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కక్షపూరితంగా జరుగుతుందా లేదా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా పక్కన పెడితే, ఎందుకంటే రోజా గారి విషయంలో నేను బౌండరీస్ కానీ నాకు మీకు మీ అందరికీ తెలుసు నేను చాలా ఎమోషనల్ అని చెప్పి. సో ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడతాను. రోజా గారు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి హాజరవుతారు. ఒకవేళ కాకున్నా కానీ మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చామని పిలవాలి. నాకు తెలిసినంతవరకు మొదటి నోటీస్కి అంటే ఆల్రెడీ గతంలోనే ఆవిడకి ఫోన్లు వెళ్ళినాయంట, కాకపోతే ఆవిడ అవైలబుల్గా లేను, లోకల్లో లేనని చెప్పి తప్పించుకుంది. ఫైనల్గా ఇంకా మేడం ఇంకో ఆప్షన్ లేదు మేడం, మీరు రాకపోతే 30 తారీఖు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి అనేసరికి సరే రండి అని చెప్పి ఆమె నగరిలో కూర్చున్నది. వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. సరే మాకు చట్టాల మీద నమ్మకం ఉన్నది, నాకు కానీ రోజాకు కానీ. మేము పోలీసులకు ఖచ్చితంగా సహకరిస్తాం. కాకపోతే నాదొక విన్నపం, రోజా గారి ఒంటి మీద చిన్న గీత పడినా, ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్స్ అగైన్, ఈ పోలీసు దర్యాప్తులో ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతో, ఈ నోటీసుల పేరుతో, ఈ పేపర్ని తగలబెట్టింది రోజా అన్న వంకతో రోజా గారి ఒంటి మీద చిన్న గీత పడిన ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్లను వదిలిపెడతాం, బొద్దింకలను వదిలేస్తాం. తెలంగాణ నుంచి నేను బొద్దింకల్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో వదిలిపెడతా. ఎక్కడది? తిరుపతి ఈస్ట్ కదా, ఖచ్చితంగా తిరుపతి ఈస్ట్కు నేను అడుగు పెట్టడం జరుగుతుంది. పోలీసుల మీద నమ్మకంతో వదిలేస్తాను నేను, ఖచ్చితంగా మేము సహకరిస్తాం. కానీ రోజా గారికి ఎటువంటి అసౌకర్యం కలిగిన, ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వదిలిపెట్ట. అర్థమైందా? అది విషయం. థ్యాంక్ యూ. జై హింద్.